ఈరోజు మన ఉప్పులూరు గ్రామంలో ఈరోజు ఈ రకంగా దీనివల్ల ఈ సంఘంలో కొత్త వాళ్ళు కూడా చాలా మంచిదండి. ఇది చాలా అన్ని విధాలుగా కూడా మన బీసీలకి ఏదైనా సరే ఈరోజు మనకి రిజర్వేషన్లో కౌన్సిలర్ అవ్వండి, లేకపోతే వార్డు మెంబర్స్ అవ్వండి, దేనికైనా సరే ఎప్పటికైనా సరే మన రిజర్వేషన్ కాపాడుకోవచ్చండి. బీసీ కృష్ణ జాతి బీసీ తరఫున ఈరోజు దీనికి జిల్లాలో 10 మంది ఈరోజు ఎందుకు అవుతున్నారంటే నాకు చాలా నిజంగా సంఘంలో చాలా ఉత్కృష్టంగా భావించుకోవాలంటే ఈ ఆర్కెస్ట్రా బీసీ సంఘంలో వచ్చినందుకు చాలా మంచి విధానంగా ఇక్కడ ఇచ్చేసిన మన రాష్ట్ర ఆర్కెస్ట్రా జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన గణేష్ భవానీ గారికి, అదే రకంగా మన మార్కెట్ చైర్మన్ గారు ఈయనకి మొత్తం ఈ టౌన్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడ ఇచ్చేసిన సోదరమణులు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మన బీసీలకి కనీసం వాళ్ళు మనకి సబ్సిడీ లోన్లని, లేకపోతే మన కార్మికులకు కూడా లోన్లు కూడా ఇవ్వాలని చెప్పి మనం 50-70-80% ఉన్న బీసీలు కనీసం 4-5% ఉన్న రాజ్యం వెళ్తున్నారు. మన తరతరాలు కూడా ఇలాగే పిల్లల తరం కూడా ఇలాగే ఉండిపోతుంది. ఇంకా 1000 కూడా మార్పు రావట్లేదు. అది ఏంటంటే మళ్ళీ తర్వాత కూడా మన పిల్లలు కూడా అంతే 4-5% రాజ్యం వెళ్తే అదే తప్పు మనం అంతే. మార్పు రావాలంటే అందరం కలిసికట్టుగా చేసి అందరూ ఎమ్మెల్యేలకి వెళ్ళాలి, చైర్మన్లకి వెళ్ళాలి. అదే రోజున మనం ఇలా చేస్తేనే ఇప్పుడు మనం చేసాం కాబట్టి తర్వాత మార్పు వస్తుంది. దానివల్ల మనం 50 సంవత్సరాలకు కూడా ప్రతి బీసీ వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. అది ఒకటి కూడా అడగాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఆర్ కృష్ణ గారు కూడా చాలా మంచి వ్యక్తులు. ఆయన సొంతంగా 250 ఎకరాలు ఓన్లీ అలా పట్టాలు ఇచ్చాడు. సొంత పొలం పట్టాల కింద ఇచ్చి పెంచిపెట్టిన వ్యక్తి